తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్స్కి నోటిఫికేషన్ రాబోతుందని ఒక పెద్ద ప్రచారమే జరుగుతుంది. ఇటు న్యూస్ ఛానళ్లలో, సోషల్ మీడియాలలో. మొన్నటికి మొన్న పొన్నం ప్రభాకర్ గారు, ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడుతూ పథకాల అమలు జరిగిన పద్ధతిని ప్రజల్లో గ్రామ స్థాయిలోకి తీసుకొని వెళ్ళాలి, అలాగే త్వరలోనే పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంటింటికి కాంగ్రెస్ విధి విధానాలు ప్రతి ఒక్కరికి తెలియాలని, పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ హావా చూపించాలని క్యాడర్కి సూచనలు చేశారు. అయితే దీనిని బట్టి చూస్తే ఫిబ్రవరిలోనే ఎలక్షన్స్ ఉండే విధంగా ప్లానింగ్ చేస్తున్నారని ఒక సమాచారం అయితే ఉంది. అలాగే బ్యాలెట్ పేపర్స్ ప్రింటింగ్ కూడా అయిపోయిందని కూడా ఒక సమాచారం గట్టిగా నడుస్తుంది. కానీ ఆ మధ్యలో కులగణన కార్యక్రమం అనేది ఒకటి చేపట్టింది తెలంగాణ గవర్నమెంట్. దాని గురించి ఎలాంటి వివరాలు బయట పెట్టలేదు ఇప్పటి వరకు. బీసీ సామాజిక వర్గం పట్టుపట్టి కూర్చుంది కులగణన వివరాలు బయట పెట్టే వరకు ఎలక్షన్స్కి వెళ్ళొద్దు అని. అవి బయట పెట్టిన తర్వాతే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన రిజర్వేషన్లు ఇచ్చి ఎలక్షన్స్కి వెళ్ళాలని బీసీ నాయకులు గట్టిగా మాట్లాడుతున్నారు. ఈసారి బీసీ సామాజిక వర్గాల వారికే అత్యంతంగా ఇవ్వాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ గత 5 సంవత్సరాల్లో ఏదైతే సర్పంచులు పదవి చేపట్టి బాధ్యత నిర్వహించారో వాళ్ళకి ఇంకా పెండింగ్ బిల్లులు అధిక మోతాదులో ఉన్నాయి. సుమారు 500 కోట్ల పైననే వాళ్ళకి ఇంకా పెండింగ్ బిల్లులు అనేటివి చెల్లించలేదు ఆ గవర్నమెంట్, ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్. కాబట్టి వీటికి సంబంధించిన లెక్కలు పత్రాలు మాకే తెలుసునని, మేము కొన్ని మా జేబుల్లో నుంచి మేము ప్రత్యక్షంగా గ్రామ పంచాయతీలకి ఖర్చు పెట్టామని, అందుకే పోయినసారి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ను మాత్రమే ఈసారి కూడా గ్రామ పంచాయతీల ఎలక్షన్లకు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు కూడా కొనసాగించాలని చెప్పేసి వీళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. పలుమార్లు ధర్నాలకి కూడా దిగారు, అసెంబ్లీ దగ్గర, సెక్రటరీ దగ్గర, ముఖ్యమంత్రి ఇళ్ళ దగ్గర. ఈ బిల్లులు చెల్లించి కులగణన వివరాలు బయట పెట్టి అప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళాలని ఘాటుగా విమర్శిస్తున్నారు ఇటు ప్రతిపక్షాలు సైతం. మరి ఇదంతా ఇలా ఉంటే పంచాయతీ ఎలక్షన్స్ అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే చాలా హీట్గా, ఉత్సాహంగా, సంబరాలతో మందు చిందు అబ్బో చాలానే ఉంటాయి. ఈసారి మరి హైపెక్కించేలాగా పందాలు కూడా కాస్తున్నారు. కొన్ని వేల కోట్లు చేతులు మారబోతున్నాయని ఒక విశ్వసనీయ సమాచారం. ఈసారి పంచాయతీ ఎలక్షన్ కాస్త వేడిగానే, ఘాటుగానే జరిగేటట్టున్నాయని మాట్లాడుతున్నారని ఒక విశ్వసనీయ మాట. ఇప్పటికే కొన్ని పంచాయతీల్లో సర్పంచులు కూడా ఓకే చేసుకున్నారు, మేమంటే మేమే గెలుస్తామని చెప్పేసి గ్రామానికి ఎంత డబ్బులు అని లెక్కలు కూడా వేసుకొని నోటిఫికేషన్ కోసం బిక్కుమంటూ కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారని ఒక టాక్. మరి ఈసారి ఎన్ని వేల కోట్లు చేతులు మారతాయో చూద్దాం. అందరిలో ఆంధ్రాలో కోళ్ళ పందాలు, తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్స్ పందాలు అనే ఒక మాట చక్కర్లు కొడుతుంది. ఈసారి ఈ ఎలక్షన్స్ ప్రతి పార్టీకి చాలా అవసరమైన ఎలక్షన్. ఇటు అధికార పార్టీ అయిన కాంగ్రెస్కి, ప్రతిపక్షాలు అయిన టీఆర్ఎస్కి, బీజేపీకి, ఎలాగైనా పంచాయతీలో ఈ సంవత్సరం పాటు పాలించిన కాంగ్రెస్ హైలైట్ చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలని ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి సైనికులు చూస్తున్నారు. ఈ సంవత్సరంలో రేవంత్ గవర్నమెంట్ చేసింది ఏమీ లేదు అని ఇటు టీఆర్ఎస్ నాయకులు, ఇటు బీజేపీ నాయకులు చూస్తున్నాయి. మరి ఈసారి ఎవరిది పైచేయి అవుతుంది, ఎన్ని కోట్లు ఖర్చులు పెడతారు, ఎన్ని వేల కోట్లు చేతులు మారబోతున్నాయి కొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది. మరి ఇటు టీఆర్ఎస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఏమీ లేదు అని చెప్పేసి ఘాటుగా విమర్శలు చేస్తూ ఈసారి ఖచ్చితంగా పంచాయతీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ హవా చూపించాలని. ఎందుకనంటే ఎంపీ ఎలక్షన్స్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది టీఆర్ఎస్. కానీ గ్రామ పంచాయతీల్లో కేసీఆర్ అనే ఒక పేరు నినాదంతో ఈసారి మళ్ళీ గ్రామ పంచాయతీల్లో టీఆర్ఎస్ఏ హవా రానిచ్చాలని చెప్పేసి వాళ్ళు పాపులు ఇప్పటి నుంచే కదులుతున్నారు. మరి కాంగ్రెస్ అధికార పార్టీలో ఉన్నది కాబట్టి గ్రామ పంచాయతీలను వదిలిపెట్టేది లేదు అని క్యాడర్కి ఇప్పటి నుంచే సూచనలు ఇస్తూ వాళ్ళని దగ్గరలో పెట్టుకుంటూ వీళ్ళు కూడా పావులు కలుపుతున్నారు. కొత్తగా బీజేపీ వచ్చేసి ఇటు 8 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ స్థానాలు గెలిచి ఒక ఉత్సాహంతో ఉండి మా క్యాడర్ కూడా బాగానే ఉంది, నెక్స్ట్ రాబోయేది మొత్తము బీజేపీ గవర్నమెంటే, డబుల్ ఇంజన్ సర్కార్ కూడా వస్తుంది, ఇప్పటి నుంచే గ్రామాల్లోనూ మా బీజేపీ గవర్నమెంట్ తీసుకొస్తామని ఇటు బీజేపీ నడుస్తుంది. మరి ఇటు
దీని పరంగానే ఎవరి ఉత్సాహం ఎవరి హవా వాళ్ళదే పెట్టుకోవడం వల్ల ఇటు పందాల జోరు అనేది తెలంగాణలో చాలా ఉత్సాహంగా నడుస్తుంది. ఇప్పటికే చాలా వేల కోట్లు వచ్చి గ్రామ పంచాయతీలలో నిల్వ ఉంది. ఇటు వీళ్ళు గెలుస్తారని పందాలు, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అని. కొన్ని గ్రామాల్లో అయితే మేమే గెలుస్తామని చెప్పేసి వాళ్ళు కూర్చొని గ్రామ పంచాయతీలకు ఇప్పటి నుంచే సేవలు చేయడం మొదలుపెట్టారు, డబ్బులు పంచడం మొదలుపెట్టారు. సో ఫ్రెండ్స్, మీ గ్రామ పంచాయతీలో నెక్స్ట్ ఏ రిజర్వేషన్ రాబోతుంది, మీకు ఏ రిజర్వేషన్ వస్తే బాగుంటుంది, అలాగే మీ సర్పంచ్ ఎలక్షన్స్ యునానిమస్ చేసుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే ఎలక్షన్స్కి వెళ్దాం అనుకుంటున్నారా? సో మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.